బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి అంబటి రాంబాబుకు పోలీసులు మరో షాక్ ఇచ్చారు. 2023లో సత్తెనపల్లిలో సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో అంబటి రాంబాబు వసూళ్లకు పాల్పడినట్లు అందిన ఫిర్యాదులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అందులో విచారణకు అనుమతించాలని కోరుతూ గుంటూరు కోర్టులో పీటీ వారెంట్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కోర్టు కూడా అందుకు అనుమతించి పీటీ వారెంట్ను జారీ చేసింది. దీంతో ఈ కేసులో సత్తెనపల్లి పోలీసులు రాజమండ్రి జైలు నుంచి అంబటిని తమ అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. 2023లో సత్తెనపల్లిలో సంక్రాంతి లక్కీ డ్రా నిర్వహించిన అంబటి రాంబాబు వసూళ్లకు పాల్పడినట్లు జనసేన నేతలు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడంతో వారు కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ఆదేశాల మేరకు అదే ఏడాది కేసు నమోదైంది. దీనిపై దర్యాప్తు పేరుతో ఇప్పుడు అంబటిని కస్టడీలోకి తీసుకోబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, మాజీ మంత్రి అంబటి రాంబాబుకి బెయిల్ మంజూరైంది. ఈ నేపథ్యంలోనే ఆయనకి మరో పీటీ వారెంట్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఏదైతే 2023లో లక్కీ డ్రాక్ సంబంధించి కేసుకు సంబంధించి పెండింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో నేడు జనసేన పార్టీ నేతలు పోలీసుల్ని ఆశ్రయించారు. ఏదైతే అంబటి రాంబాబు 2023లో ఆయన లక్కీ డ్రా పేరుతో అటు స్థానిక ప్రజలను బెదిరించి వసూలు చేశారనే అంశం పైన ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే రాజమండ్రి జైలు అంటే ఇప్పుడు 2 కేసులకు సంబంధించి చంద్రబాబు పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి వ్యవహారం పైన బెయిల్ మంజూరైంది. అయితే దానికి సంబంధించి కూడా ఈ రోజు అదే పీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ అటు పట్టాపురం సీఏ పైన విధులకు ఆటంకం కలిగించినటువంటి కేసులో కూడా ఈ రోజు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఎట్టకేలకు కూడా అటు అభిమానులు అదేవిధంగా కుటుంబ సభ్యులు కొంత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్నం బెయిల్ అందిన వెంటనే కూడా పూర్తి స్థాయిలో కూడా మిఠాయిలు పంచుకుంటూ కూడా అటు టపాసులు పాల్చుకుంటూ ఆనందం వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ఈ కేసు కొంత ఆయనకి చిక్కుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఈ రోజు పీటీ వారెంట్ దాఖలు చేసేటువంటి అవకాశం ఉంది. రాజమండ్రి సెంట్రల్ జైలు అంటే రేపు ఉదయం 6 గంటలకి ఆయన విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది. ఇటు పేపర్స్ ప్రక్రియ కొంత సమయం పట్టేటువంటి నేపథ్యంలో కూడా రేపు 6 గంటలకి రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. బయటకు వచ్చిన తర్వాత మరి 41 నోటీస్ అంటే ఇప్పటికే దాదాపు 35 కేసులకు సంబంధించి అటు హైకోర్టు చాలా కీలక ఆదేశాలు ఇచ్చింది. కేవలం 41 నోటీస్ ఇచ్చి ఆయన విచారించాలని ఆదేశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి కేసు హైకోర్టులో ఎక్కడా కూడా మెన్షన్ చేయనటువంటి నేపథ్యంలో ఈ కేసుకి స్టేషన్ బెయిల్ ఇస్తారా లేదా పీటీ వారెంట్ ఇచ్చి న్యాయమూర్తి ముందు సత్తెనపల్లి న్యాయమూర్తి ముందు హాజరుపరిచేటువంటి అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా ఈ కేసుకు సంబంధించి కూడా రిమాండ్ రిపోర్ట్ ను కూడా రిజెక్ట్ చేయాలంటూ కూడా వైసీపీకి సంబంధించినటువంటి న్యాయవాదులు పిటిషన్ వేసేటువంటి అవకాశం ఉంది. న్యాయమూర్తి మాత్రం ఏ విధంగా మరి ఈ కేసును చూస్తాడు? ఎందుకంటే ఇప్పటికే అనేక కేసుల్లో ముందస్తు బెయిల్ అటు సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నటువంటి నేపథ్యంలో అది పరిగణనలో తీసుకొని ఈ కేసుకి బెయిల్ ఇస్తాడా లేదా రిజెక్ట్ చేస్తాడా అనేది కూడా చూడాలి. ఏది ఏమైనా రేపు బట్టి బెయిల్ వ్యవహారం తేలేటువంటి అవకాశం ఉంది. అటు బెయిల్ వచ్చినప్పటికీ కూడా కొంత ఈ కేసు కొంత ఆయనకి ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్ రమేష్, థ్యాంక్ యూ.